ఏం లీవ్లో ఉన్నారమ్మా? 15,000 రూపాయలు చల్లాలు మీ దగ్గర పెట్టుకుని గవర్నమెంట్ క్రెడిట్ చేయకుండా మీరు వాడుకుంటే ఎట్లా? వచ్చింది స్టార్ట్ అయినా ఇది వచ్చిండు. ఏమా వైసీపీ యూజ్ దట్ మనీ? వాట్ ఈస్ గోయింగ్ ఆన్? దట్స్ పబ్లిక్ ప్రాపర్టీ కదా, ఎందుకు వాడుకోవాల్సి వచ్చింది? ఓకే సార్, చూద్దాం. ఎండి గారు హెల్త్ ఓకే మనం హెల్త్ కాలేదని చెప్తున్నారు. అవి ఆల్ రైట్? ఆర్ యూ ఫిట్? సార్ చెక్ చేయండి, పర్సనల్ గా అమ్మని తెలిస్తే సార్ వాటెవర్ మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. అది చెప్తా ఉన్నారు నాతో. పబ్లిక్ లా తెలియదు. మీరు అమ్మని ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్తే కూర్చోబెట్టి టాక్ టు వేర్ వాట్ వీ షుడ్ డూ. అది ఉన్నారు మాకు డిస్టెన్స్ అంటే ఇబ్బంది సార్, అప్పుడు వర్క్ చేయలేదు. చెప్పారు, వేరే ఇష్యూ ఉంటాయి కదా, అది చెప్పాను. మీరు మాట్లాడినాక ఇప్పటి ఈ ప్రాబ్లం సార్, అదొక ఇష్యూ. ఓవర్ బి రేటెడ్ ఆన్ ద సచివాలయం. సచివాలయం రేటింగ్ ఎక్కడ? 24th out of 28 sir. 28 or 24th place. Grievances మీద ఎందుకు ఉన్నాయి ఇంకా పెండింగ్ ఉంది కదా సార్? వేర్ గ్రీవెన్సెస్ పెండింగ్ విత్ యూ? ఒక అప్లికేషన్ 2 times అప్లికేషన్ సార్. హౌ మెనీ ఆర్ పెండింగ్? 4 అప్లికేషన్స్. ఎంపీడీఓ మీదే కూడా ఇంకోటి పంపించారని చెప్పారు. అయిపోయిందండి 10 నిమిషాలు. మీ దగ్గర కూడా పెండింగ్ విజయ్ మన కుర్రోడు చనిపోయాడు కదా. హౌస్ రైట్ అప్లికేషన్ 69 హౌస్ స్థలాలు 69 హౌస్ రైట్ అప్లికేషన్ మీ దగ్గర ఎన్ని ఉన్నాయి? ఎలిజిబుల్ లిస్ట్ లో వచ్చింది 50 సార్. 50 ఇది మీ రెండు సీతారాంపురం కలిసి సార్. అది అంటే ఫస్ట్ పెట్టింది అదే కన్నాపురం కూడా కలుపుకున్నా. సచివాలయం 69 హౌస్ రైట్ అప్లికేషన్ చూపిస్తుంది. అందుకని హౌ మెనీ ఎంతమందికి ఇళ్ల స్థలాలు రావాలి తల్లి మీ ఊర్లో? మరి ఆన్లైన్ ఎంతమంది అయినాయి? లేదు కదా. జిఎస్డబ్ల్యూ చూస్తున్నా. మీ దగ్గర ఆన్లైన్ ఎంత ఉన్నాయి? All are approved. First place 30 sir. Second place 28 sir.
58 అవన్నీ అప్రూవల్ లిస్ట్లో ఉన్నాయి. ఆల్ 58 ఆర్ ఇది రిజర్వ్ కలపకుండా కలిపే సార్. కలిపి అంతేనా? మరి 70 అంటా మీరు 50 ఇంకా చేయాల్సింది చెయ్యి ఓకే, వెళ్ళండి సార్. ఇస్తాను. ఇవ్వండి కదా. మీరు నచ్చినప్పుడు ఇస్తే మళ్ళీ ఇక్కడ స్థలాలు కొనొద్దు. ఆ? నాట్ పెర్ఫార్మింగ్ వెల్ రైట్. ఎందుకు ఈ సచివాలయం అంత అండర్ రేటెడ్ ఎలా పెర్ఫార్మెన్స్ లో ఉంది? హలో మళ్ళీ చేస్తారా? Why is your secretariat so low in ranking? Up to March best place లో ఉన్నా చూస్తున్నా. నాకు అంతా నువ్వు వెళ్ళి ఎవరికన్నా చదువుకున్నాడికి చెప్పేసి వింటాడు. నాకు చెప్పేస్తే నేను డేట్లు పెట్టి చెక్ చేయలేనా? ఈ అప్లికేషన్స్ అంతా నాకు తెలుసు కదా. వై మార్చి నుంచి ఏమైపోయింది? నేను పెట్టే కదా 4 రాలేదండి. కొంచెం రాకపోతే ఒకసారి ఎంపీడీ గవర్నమెంట్ చెప్తాను కాదన్నా. 1% ఎంటర్ సచివాలయం ఓన్ కూడా అవునండి. ఒకసారి మాట్లాడండి, దానికి ఫోన్ చేస్తున్నారు. చక్రాయగూడ ఓకే, థ్యాంక్ యూ. హలో హలో who is doing the digital assessment? ఇది లేటెస్ట్ ఇది మండలం కదా, ఎవరు చేస్తున్నారు? లేటెస్ట్ మీ రిపోర్ట్ హౌసింగ్ ప్రాబ్లం ఉంది, మంచిది లేటెస్ట్. ఎంపీడీ ఇట్లా వాళ్ళు ఎవరు క్లోజ్ చేసి యూ నో ద డిజిటల్ అసిస్టెంట్ ఇస్ అ ప్రాబ్లం ఆఫ్ హెల్త్ గ్రౌండ్స్ ఈజ్ నాట్ కమింగ్. దెన్ ఇట్ హ్యాస్ టు బి ఎవరో ఒకరికి అసైన్ చేయాలి కదా. లేదు ఇట్లా కాసేపు అంటే అలాగే అప్లికేషన్స్ పెండింగ్ ఉంటాయి. ఎవరో ఒక రెస్పాన్సిబిలిటీ మీరు కూడా తీసుకోవాలి కదా. ఏ అయ్యా బోర్డులు పెట్టేసానన్నారు. ఏ బెనిఫిషరీస్ లిస్ట్ చేయగలుగుతా తీసుకురా. లేటెస్ట్ షాప్ నేస్తాం తీసుకురండి. ఎక్కడ ఉన్నాం షాప్ నేస్తాం. మీ దగ్గర ఫైల్ ఉందా సార్? మళ్ళీ చింపకుండా అరే చింపకండి. అక్కడ పెట్టాను దాన్ని పెట్టవా? ఇవాళ ఉందండి. 5 అప్రూవల్ ఉన్నాయి. 3 hours నాట్ రేటింగ్ వెల్ ఎట్ ఆల్. బాబు రైస్ క్లియర్ వేడి మొత్తం నీ వల్లనే బొరవల. ద రేటింగ్ ఈజ్ డౌన్ బికాస్ ఆఫ్ రెవెన్యూ ఇష్యూ. అవునవును. రెవెన్యూ అప్లికేషన్ చాలా లేట్గా చేస్తున్నాం. నేనేమి ఇక్కడ నా దగ్గర డేటా లేకుండా రాలేదు. దగ్గర కూడా డేటా అంతా తీసుకున్నాను. అప్రూవల్ అనేది చెప్పండి. ఇప్పుడు అప్రూవల్ మీ సర్వీసెస్ నేను చూపినా ఓకే నా దగ్గర లేవనుకుంటారా? మీరు ఏదో చెప్పేస్తే అయిపోతాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నా అయిపోయింది అన్న, చేపిస్తాయి. ఓకే ఓకే, ఇప్పుడే చేయించాను. షార్ట్ అవుట్ తీసి 16,000 కట్టించేయండి. 16,000 షార్ట్ అవుట్ తీసి కట్టించేయండి. 16,000 వాడుతున్నాం. సర్వీసెస్ ఛార్జెస్ కట్టాలి కదా, రెన్యూవల్ చేయాలి. చూపిస్తుంది కదా ఎందుకు ఇలా అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి.
So you all, these are closed beyond SLA. An application that's coming for you, where are you taking 2 months? Registration of death, 4 నెలలు. ఎవరు చేస్తున్నారు నాకు తెలిసేవాడిని. రిజిస్ట్రేషన్ ఆఫ్ డెత్ 4 months ఎందుకు పడుతుంది? ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ 4 months. మీ సేవ ఇన్కమ్ సర్టిఫికెట్ 1.5 month 2 months. ఎందుకు ఇలాగా? పట్టాదారు పాస్ వస్తుందంటే ఇది అసలు అడ్డుపడాలి. ఒక సంవత్సరం పెడితే ఇంకో సంవత్సరం దాకా ఉంది. టైటిల్ రేట్ కంపెనీ రైస్ కార్డ్ ఇస్తే ఎన్ని రోజులకి ఇస్తారమ్మా? 10 days కదా. నువ్వు ఎన్ని రోజులకి ఇచ్చావు? మెంబర్ ఎడిషన్ రైస్ కార్డ్ ఎన్ని రోజులు పడుతుంది? మరి ఎందుకు చేయలేకపోయారు? చూపినా నేను 2 నెలలు కూడా ఇవ్వను. మీ ఊరే, నేనే బయట చెప్పట్లా. హూ ఇస్ రెస్పాన్సిబుల్? రైస్ కార్డు మెంబర్ ఎడిషన్ రైస్ కార్డు ఎవరు? హూ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ? ఎవరు రెస్పాన్సిబుల్? ఊరినే పెట్టావా ఎస్ఎల్ఎస్ ఇక్కడ? ఇవ్వ నీదే కదా, నేనేం బయట చూపట్లేదుగా. న్యూ రైస్ కార్డు చేస్తే 1 నెల పెడితే ఇంకో 30 రోజులు తర్వాత ఇస్తున్నాను. మెంబర్ స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డు వచ్చి 1 నెలలో పెడితే నెక్స్ట్ మంత్ కూడా ఇవ్వాలా? ఎక్కడ వచ్చినాయ్యా? వచ్చిన నీ దగ్గర రైస్ కార్డుకి దిస్ ఇస్ ఫస్ట్ టైం వస్తున్నా కాబట్టి ఐఎమ్ ఎక్స్క్యూజింగ్ యూ ఆల్. డోంట్ గివ్ ఎన్ ఎక్స్క్యూజ్. ఒక అమ్మాయి ఏదో డిజిటల్ అసిస్టెంట్ హెల్త్ ప్రొవిజన్స్ లో లేదు కాబట్టి మేము అవుట్ ఆఫ్ 30 25th ర్యాంకింగ్ ఉన్నామంటే అలాగా? మనం ఎందుకున్నాం ఇక్కడ? ఎంతమంది ఉన్నాం స్టాఫ్ చెప్పండి? 10. సర్పంచ్ గారు 11, నేను 12 మంది ఉన్నాం. అవును. ఎన్ని సర్వీసెస్ వచ్చినాయి మీకు ఇయర్ మొత్తం మీద? అంటే ఎన్ని నెలలకు నువ్వు చెప్తుంది 1100? టోటల్ సర్వీసెస్ నీది టాప్ 4 లేదు. టోటల్ సర్వీసెస్ ఎన్ని వచ్చినాయి మీకు? 1100 అంటే ఎన్ని నెలలకి? When did we start? June. 9th June this entire thing online everything started. పోనీ ఫస్ట్ 2-3 నెలలు లీవ్ ఇట్. ఇప్పుడు ఎంత? ఒక 10 నిమిషాలు అయితే వెళ్తాను. అంటే నెలకి మీటింగ్లో ఉన్నాం. 13 months అయింది. నెలకి 1100 అంటే హౌ మెనీ మెంబర్స్? అంటే రోజుకి ఎన్ని? ఎంతమంది ఉన్నాం? మీరు 10, మీ ఇద్దరం 12 మంది ఉన్నాం. సో అవుట్ ఆఫ్ ద 12 మెంబర్ అంటే రోజుకి 3 సర్వీసులే కదా మనం చేయాలి. యావరేజ్ యువర్ వర్క్ రికార్డ్ ఈస్ 3 services a day and we are almost 12 people. Why? What is the challenge? Even ఒక fellow లేకపోతే ఏమైంది? You're all educated కదా. Who can't do a grievance raise చేయలేవా? 6 step రైజ్ చేయలేవా? ఒక అప్లికేషన్ ఆన్లైన్ చేయలేమా? ఎంత చెప్పండి? 5 minutes కదా. సో వై ఆర్ వి గివింగ్ ఎన్ ఎక్స్క్యూజ్? అమ్మాయి లేదని తన ఎంపీడీ పిలిచి మాట్లాడతారు. వై ఆర్ వి కీపింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్? మిమ్మల్ని విజిట్ చేయమన్నా? మీరు చేశారా ఈ సెక్రటరీకి? ఏ సచివాలయం వెళ్ళారు మీరు? నేను కొండ్రాపురం వెళ్ళాను సార్. మనూరు, తర్వాత జగన్నాథపురం, దాని తర్వాత ఈ న్యాయపల్లి, రామచంద్ర కూడా వెళ్ళారు సార్. No, this is not acceptable. I want you all to perform better. See that you can do. చేయగలరు కూడా. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చింది గొప్ప ఆలోచనతో మిమ్మల్ని ఇక్కడ పెట్టారు. యూ ఆల్ గాట్ జాబ్. అవునా? యూర్ ఆల్ ఫ్రెషర్స్. ఫ్రెషర్స్కి ఇంత మంచి జాబ్ వచ్చింది ఎప్పుడన్నా? మేము 5,000తో స్టార్ట్ చేసాం. 10,000 ఇచ్చేవాడు.
వాళ్ళు 6 నెలల మాకు జీతాలే ఇవ్వలేదు, అయినా మేము ఉద్యోగాలు చేసామే. యూ హ్యావ్ టు పెర్ఫార్మ్. జాబ్ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈరోజు? మీ అందరికి ఉద్యోగాలు వచ్చినాయి కదా, దెన్ వై ఆర్ యు వరీడ్? ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ టు సపోర్ట్ యువర్ జస్ట్ సెక్రటరీ ఒక్కటే కదా, మీకైనా మొత్తం కాన్స్టిట్యున్సీ ఉందా? ఇంకా ఆర్ యూ వర్క్ లోడెడ్? వర్క్ ఎక్కువ ఉంటుందా? ఎందుకు మరి అంత ర్యాంకింగ్ లో? విల్ యూ ఇంప్రూవ్? బ్రింగ్ ఇట్ టు టాప్ 10. నాట్ ఆస్కింగ్ యూ టు ఫర్దర్. మన మండలంలో టాప్ 10 ఉండాలి మీరు. ఇన్ డిస్ట్రిక్ట్ ఇన్ ద టాప్ 25. దట్స్ యువర్ టార్గెట్. ఎనీ అప్లికేషన్ దట్ కమ్స్ ఇన్, ఎవరు వచ్చినా అసలు రెస్పాన్సివ్గా ఉంటున్నారా? నన్ను వస్తే మాట్లాడుతున్నారా? జర్పంచ్ గారు బాగానే ఉన్నారా? ఎవరన్నా వచ్చినా కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి వాళ్ళకి ఏం సమస్య ఉందో అడగండి. అది మనం చేయగలిగినా చేయలేకపోయినా, ద వెల్ యూ రిసీవ్ ద బెటర్ ద సర్వీస్. మళ్ళీ నేను ఈ ర్యాంకింగ్ చూడకూడదు. మీరు చక్రాయిగూడెం 1413 అప్లికేషన్స్ వచ్చినాయి. ఓపెన్ బియాండ్ SLA 54.84. వాట్ ఇస్ దిస్? నాట్ టాకింగ్. నేనేమో చెప్పట్లేదుగా. ఇదేంటే మీదైనా చదువు. ఎవరు సచివాలయం ఇది? ఏంటి చదువు? హౌ మెనీ సర్వీసెస్ యూ గాట్? 1403. 1403 సర్వీసెస్ లో ఎంతమంది బియాండ్ SLA ఉంది? 54.84%. యు ఆర్ క్లోజింగ్ బియాండ్ SLA. ఎందుకు ఊరినే పెట్టాము SLA సార్? ఇట్ హ్యాస్ అ నాక్ ఆన్ ఇంపాక్ట్ ఆన్ ఎవ్రీబడి. ఐ వాంట్ యూ గైస్ టు ఇంప్రూవ్ అండ్ ఇంప్రూవ్ ఫాస్ట్. I should not see this one. 5%, 10% ఇట్స్ ఎక్సెసివ్. నువ్వు ఇంకా వర్క్ చేయాలి కదా. నీకు అంతా టీం ఇక్కడే ఉన్నారు కదా. వెరీ బ్యాడ్ రేటింగ్. ఇంక నీ చదివిన ఉపయోగం ఏముంది? ఇంకా మీ దగ్గర 14 ఉన్నాయి. యాజ్ వి స్పీక్ ఇప్పుడు కూడా 17 అప్లికేషన్ మీ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు 17 అప్లికేషన్స్ ఉన్నాయి మీ చేతిలో. SLA దాటేసి. ఇవి కూడా చూడండి. అయితే నాట్ గోయింగ్ ఇన్ టు డీటెయిల్ నా, కానీ మీరు ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఐ షుడ్ నాట్ హియర్ అనదర్ కంప్లైంట్. డిజిటల్ అసిస్టెంట్ ఇష్యూ ఆయన మాట్లాడతారు వాట్ వీ షుడ్ డూ అని. టాప్ 4 సర్వీసెస్ చూస్తే నేను అవుట్ సైడ్ అప్లికేషన్స్ ఇక్కడ నేను చూస్తున్నాను కదా. హౌ మెనీ అవుట్ సైడ్ అప్లికేషన్స్ హావ్ యు డన్? యు ఆర్ సేయింగ్ ఎ డిఫరెంట్ నెంబర్, but I don't see your number here. I only see 69. Probably you would with the path system లో రైజ్ చేశారా? 69 ఉంది చక్రాయిగూడెం సచివాలయంలో హౌస్ సైట్ అప్లికేషన్స్. బాయ్ ఇక్కడ చెప్తున్నామో ఇంకా ఎక్కువ నెంబర్ చెప్తున్నారు. వస్తే ఎలాంటి అంటున్నా? చక్రాయిగూడెం న్యూ రైస్ కార్డ్ అప్లికేషన్ 44. రైస్ కార్డు కూడా అలా 6%. రైస్ కార్డులు కూడా ఎవరైనా కొత్త రైస్ కార్డులు కూడా తొందరగా. పెన్షన్ అప్లికేషన్స్ రేపు 10కి వచ్చేస్తారు. ఉంటారని ప్రిన్సిపల్ సెక్రటరీ అందుతారు. ఎమ్మెల్యేస్ కొంతమంది వస్తారు. హర్షద్దా తెలియదు మరి. అమ్మో చెప్పలే మరి. కనుక్కుంటాను. కనుక్కుని దొరుకుతారు. అక్కడే ఉన్నాను. అప్పటికే వెళ్ళి వచ్చేస్తారు.
100%. ఇంప్రూవ్ చేస్తుంది. They don't want to go and say that you're not performing again and again. మీ దగ్గర లేదు. ఓకే పదండి వచ్చేస్తా నడవనా లోకల్గా ఉన్న కొంచెం ఫస్ట్ బాబురావు గారు ఉన్నారు. ఇప్పుడు చేయూత కానివ్వండి, అమౌంట్ కానివ్వండి, అన్న కొంచెం అనుకోండి బయటకు వచ్చేస్తాం. అది ఏ కాలంలో ప్రారంభం చేసిన తర్వాత మేము అలా కట్టవారికి అసలు ఏ వ్యక్తి వచ్చేస్తాం సార్ బయట సార్ వస్తారు పదమ్మా బయట మాట్లాడతారు తీసుకోండి. మీకు రైతం కనపడకుండా మీతోనే మాట్లాడతారమ్మా పదం మాట్లాడతామా ఖాళీ లేదుగా నువ్వు అక్కడ మాట్లాడతారు నీతో మాట్లాడే వెళ్తారు మా పక్కన రమ్మన్నారంట కదా ఏదో పక్కన మాట్లాడదు కానీ దాదా ఇట్రా ఇక్కడ నుంచో ఇక్కడ నుంచో మీరు సెటిల్మెంట్కి వెళ్ళారంటే కదా మైదాన్ దగ్గరికి ఏ బాబాయ్ నువ్వు వాళ్ళకి ఉండలేదు. రమ్మన్నారు